హలో ఫ్రెండ్స్, మరొక్కసారి ఒక మంచి వీడియోతో మీ ముందు. ఈరోజు తొందరగా అయిపోయే పచ్చడిని చూపిస్తానండి. ఇది నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేనండి. సో ఇది దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత మనము ఒక 50 గ్రామ్స్ పల్లీలను తీసుకున్నాం కదా, అవి వేసేసుకొని వేగనివ్వండి. ఇలా వేగిన పల్లీలని తీసి పక్కకు పెట్టేసేయండి చల్లారడానికి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో మనము 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకున్నామండి. ఆ జీలకర్రని వేసేసేయండి. అలాగే 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చడి అన్నప్పుడు కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నానండి. ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన పచ్చిమిరపకాయలు కూడా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మనము 100 గ్రామ్స్ దొండకాయలను తీసుకున్నానండి. అవన్నింటినీ కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా మనం వేయించుకోవాలి. మరీ ఫ్రై కొరకు వేయించుకునేటట్టు వేయించుకోవద్దండి. నార్మల్గా వేగనివ్వండి. అంటే దొండకాయ కొద్దిగా ఉడకాలి, అలా ఉడకనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలని మనము చల్లారనికి పక్కకి తీసి పెట్టేద్దాం. చల్లారిన తర్వాత మనం తీసి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో చల్లారిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో ఈ ముక్కలని కొద్దిగా వేసుకుందాము. ఆ తర్వాత పల్లీలను కూడా మనం వేసేసుకుందాం. అలాగే ఈ పచ్చడిలోకి నేను చిన్న నిమ్మకాయ అంతా నేను చింతపండుని తీసుకున్నానండి. ఆ చింతపండుని కూడా వేసేసుకోండి. అలాగే 5-6 రెమ్మలని వెల్లుల్లిని తీసుకున్నాను, అవి కూడా వేసేసుకోండి మిక్సీ జార్లోకి. అలాగే టమాటో ముక్కలను కూడా మీరు వేసేసుకోండి. తగినంత ఉప్పుని కలిపేసుకోండి. వీటన్నిటిని కూడా మిక్సీలో కచ్చపక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. అలాగే మిగిలిన దొండకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పచ్చడిగా నూరేసుకోండి. చూడండి, ఇలా పచ్చడిగా రెడీ అయిపోయింది. ఇందులో మీకు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసేసుకోండి. సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి కొత్తిమీరని వేసేసుకోండి. ఒకవేళ మీరు ఇష్టపడితే వేసుకోండి, లేదంటే అలాగే పచ్చడిని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసేయొచ్చండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని. అలాగే చాలా తొందరగా అయిపోయే ఈ పచ్చడి ఇన్స్టెంట్ అండి. మనకి ఎప్పుడైనా తొందరగా మనకి పచ్చడి ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని మనం చేసేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా అప్డేట్ వీడియోస్ మీరు చూడొచ్చు.